రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని విర్రవీగిన తెల్లదొరల పాలన అంతమైంది. కానీ ఒకప్పటి చారిత్రక గ్రామాలు, ఆ ఊరి పేర్లు అలానే ఉండిపోయాయి. కొన్ని ఊళ్ల పేర్లకు అక్కడి సంస్కృతి, అప్పటి రాజులు, అప్పటి సామాజిక పరిస్థితులు కారణమయ్యాయి. ఒక్కో ఊరిది ఒక్కో కథ. ఇలాంటి ఊరి కథలను ప్రేక్షకుల ముందుకు తెస్తుంది HMTV మా ఊరి కథలు. మండల కేంద్రమైన దువ్వూరు ఈ గ్రామానికి వేల సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది. ఒకప్పటి పాత దువ్వూరు ప్రాంతంలో దుర్వాస మహర్షి జపతపాలు ఆచరించడంతో గ్రామానికి ఆ పేరు వచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది. దుర్వాస మహర్షి చాలా కాలం ఈ ప్రాంతంలో జపతపాలు చేయడమే కాకుండా తన దగ్గరికి వచ్చే ప్రజల కష్ట నష్టాలు విని సమస్యలకు పరిష్కారం చూపేవారని కథనాలు ఉన్నాయి. అయితే దుర్వాస మహాముని ఇక్కడే తపస్సు చేసుకోవడానికి కారణం ఈ ప్రాంతంలో దేవదేవుళ్లు సంచరించిన స్థలంగా అప్పటికే దుర్వాస మహర్షి కనుగొన్నట్లుగా చెప్తారు. దువ్వూరుకు ఈ పేరు రావడానికి కారణం దుర్వాస మహర్షి నివాసం ఉండడమే అన్నదానికి రికార్డ్స్ లో కూడా ఆధారాలు ఉన్నాయి. యుగంలో దుర్వాస మహామునీశ్వరుడు అనేటువంటి ఆయన ఇక్కడ పరమేశ్వరుని వరం చేత జన్మించినాడు. కావున ఆయన ఇక్కడ ఉన్నటువంటి స్థలం వచ్చేసి దేవగాతం, అంటే దేవతలు సంచరించిన స్థలంలో దేవగాతము. గాతం అంటే పెద్ద పుష్కరిణి అనేటువంటి, అంటే నీటి బుగ్గ ఉండేది. దేవతలు సంచరించినటువంటి ఈ స్థలంలో నీటి బుగ్గ ప్రకృతి చేత స్వయంగా వెలిసినటువంటి నీటి బుగ్గ అనుసరించి దుర్వాస మహామునీశ్వరుడు ఇక్కడ ఎదురుగుములతో పర్ణశాల నిర్మించుకొని నిత్యము శివధ్యానం చేస్తూ ఉన్నటువంటి సందర్భముగా ఈ ప్రాంతానికి దుర్వాస మహాముని ఆశ్రమని, తర్వాత దుర్వాసపురము దువ్వూరుగా మారింది అనేటువంటిది మనకు చరిత్రలో మనకు పురావస్తు ఆధారాలు ఉన్నాయి. కడప గెజెట్ లో ఉంది. మెకంజీ కైప్యతలు కూడా బ్రిటిష్ వాళ్ళు రాయించారు, అక్కడ కూడా ఉంది ప్రాశస్త్యము. మహారణ్యం అనేటువంటి ఈ స్థలములో దేవగాతం ఉండింది. దేవగాతములో ఆయన పుణ్యస్థలం కాబట్టి ఇక్కడే స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. అంటే పర్ణశాలలో ఉంటూ నిత్యము శివధ్యానం చేస్తూ ఉండేటువంటి వారు. ఆ శివ పూజ చేసుకుంటూ ఆ పుష్కరిలో వచ్చేటువంటి నీటిని, అంటే పన్నీరు ఉదకం వస్తున్నది. చూడండి ఎంతటి గొప్ప విషయమో. ఈ దువ్వూరు అనే గ్రామం అనేది పూర్వకాలంలో దీన్ని దుర్వాస తీర్థము, దుర్వాసపురము అని అనేక పేర్లతో పిలుచుకుంటారు. ఇక్కడ దుర్వాస తీర్థం అనేది దుర్వాసుడు ఈ యొక్క శివాలయంగా ఇక్కడ వేంచేసినటువంటి భీమేశ్వర ఆలయంలో శివుని దగ్గర తపస్సు చేసుకుంటూ ఈ దుర్వాస మహర్షి అక్కడ తీర్థాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తీర్థంలో స్నానం చేయడము, శివునికి జపము తపము చేసుకుంటూ ఉండేదన్న ఈ గ్రామానికి దుర్వాస తీర్థము అనేది పేరు వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా దాన్ని వాడుక భాషలో దుర్వాసపురమని, లేదంటే దుర్వాసుడు అనే పేరు పిలిచేదాకాక దువ్వూరు అనే పేరుతో నామం ఇవ్వబడుతుంది. ఈ యొక్క దువ్వూరు అనేది 1000 సంవత్సరముల కిందట తాలూకా ఆఫీస్గా కూడా ఉందని, 200 సంవత్సరాల కిందట నవాబ్ పరిపాలనలో కూడా ఈ గెజిట్లో మనకు పొందుపరిచినారు. దువ్వూరు తాలూకా కలిగి ప్రొద్దుటూరు పల్లెగా ఈ పంచాయతీగా ఉండేటువంటి పరిస్థితి మనకు దువ్వూరు గ్రామానికి ఉంది. ప్రస్తుతం దువ్వూరు ఉన్న ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అరణ్యం. ఇక్కడ నీటి ఉదకం ఉన్న కారణంగా దుర్వాస మహాముని తపస్సుకు అన్ని విధాల అనువైన ప్రాంతమని ఎన్నుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. దుర్వాస మహాముని ఈ ప్రాంతానికి వచ్చే వరకు ఇక్కడ ఎలాంటి జనసంచారం ఉండేది కాదు. ముందుగా ఇక్కడ దుర్వాస మహాముని ఆశ్రమం మాత్రమే ఉన్నది. దాని కారణంగానే దువ్వూరు ఏర్పడింది. శివపూజ చేసుకుంటూ ఆ పుష్కరంలో వచ్చేటువంటి నీటిని, అంటే పన్నీరు ఉదకం వస్తున్నది. చూడండి ఎంతటి గొప్ప విషయమో. అంటే పన్నీరుతో సమానమైనటువంటి నీరు ఉదకం, అంటే ఆ పన్నీరుతో చేసినటువంటి నీటితో ఇక్కడ శివాదానం చేసుకుంటూ జరిపేటువంటి వారు అక్కడ. తర్వాత రాను రాను రోజులు మారుతా ఉన్నాయి, జనసంచారం వస్తూ ఉంది. అంటే దుర్వాస మహాముని వచ్చే సమయానికి ఇక్కడ జనసంచారం లేదు. మహా క్రూరమృగాలు, మహారణ్యము ఉంది. అది వాస్తవము. అంటే కృతయుగంలో ఎవరో ఈ మధ్య చూశాము 200 సంవత్సరాలు అన్నారు. అది చాలా పొరపాటు. కృతయుగం అంటే దాదాపు పురావస్తు శాస్త్ర ప్రకారం 3500 సంవత్సరాల క్రితం ఇక్కడ దుర్వాస మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన పేరు మీదనే దుర్వాసపురం దువ్వూరైంది. దువ్వూరుకు ఆ పేరు రావడానికి పూర్వం మరో ఆసక్తికరమైన కథనం కూడా ప్రచారంలో ఉంది. రాష్ట్రకూట రాజు దుర్వాస మహాముని ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ ఒక గోపురాన్ని నిర్మించి ఈ ప్రాంతానికి దుర్వాసపురం అని పేరు పెట్టారని పూర్వీకులు చెప్తారు. దుర్వాస మహాముని ఆశ్రమానికి కొంత దూరంలో ఉన్న బోయపల్లికి చెందిన వారితో ఏర్పడ్డ వివాదం కారణంగా ఇక్కడ చిన్న యుద్ధం కూడా జరిగినట్లు చెప్తూ ఉంటారు. తర్వాత రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడు
జ్యోతి అంటే శ్రీశైలం, జ్యోతి అంటే శ్రీశైలం నుండి దుర్వాస మహాముని ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ అప్పటికి వెళ్ళిపోయారు మునులు, కలికాలం వచ్చేసింది, మునులు వెళ్ళిపోయారు. ఇక్కడ సందర్శించి ఇక్కడ మండపం నిర్మించినాడు ఆయన. చూడండి, మొట్టమొదట గర్భగుడి లేదు, మండపం నిర్మించినాడు. నిర్మించి 900 అంటే క్రీస్తు శకం 927లో ఇక్కడికి రావడము, ఆయన సందర్శించి మండపాన్ని నిర్మించి దుర్వాసపురం అనే పేరు పెట్టి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఆ సమయానికి ఇక్కడ వచ్చేసి ఇక్కడ దుర్వాస మహాముని ఆశ్రమంతో పాటు ఈ తూర్పున కొండల్లో రామసానికి ఎదురుగా ఇక్కడ పాతబాయి అంటారు ఇప్పుడు కూడా, అక్కడ వచ్చేసి బోయపల్లి అనేటువంటిది ఉండింది. బోయపల్లి అంటే కిరాతకులు ఉన్నారు అక్కడ. వారు వచ్చేసి ఈ రాష్ట్రకూట మూడవ కృష్ణుడు వచ్చినటువంటి సందర్భంలో వేగులు అంటే పరిచారకులు అంటే గూఢాచారులు ఇద్దరు వచ్చి ఈ పుష్కరిలో స్నానం ఆచరించి పుష్కలంగా నీళ్లు ఉన్నాయని చెప్పి పోయేటువంటి సందర్భంలో ఆ కిరాతకుల యొక్క భార్యలు ఆ పుల్లలకు వేటకు వచ్చేసి ఆ విషయాన్ని మగవాళ్ళకు చెప్తే వారు వచ్చేసి ఈ యొక్క వేగులను ఇద్దరిని బంధించితే ఒకరిని వధించినారు, ఒకరు తప్పించుకుని పోయి ఆ యొక్క రాష్ట్రకూట మహారాజుకు చెప్తారు మూడవ కృష్ణునికి. ఆయన పరివారంతో వచ్చేసి ఆ బోయపల్లిను పిల్లలు సహా సర్వనాశనం చేసినాడు. చేసి ఇక్కడ వేరే ప్రజలను తీసుకొచ్చి 6 సంవత్సరాలు ఇక్కడ ఎటువంటి పన్ను లేదు, ఈ యొక్క ఆశ్రమాన్ని నమ్ముకొని ఉండండి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. దుర్వాసపురం అని పేరు పెట్టి. ఇప్పటి దువ్వూరు పూర్వం దూర్వాసపురం కాకతీయ రాజైన గణపతి దేవుడి పాలనలో తాలూకా కేంద్రంగా మారింది. ఆ తర్వాత ఇక్కడ ఆలయాల నిర్మాణం కొనసాగింది. అప్పటి వరకు కేవలం గోపురం మాత్రమే ఉన్న ఆలయంలో గర్భగుడి నిర్మించి భీమలింగేశ్వర ఆలయం అన్న పేరు పెట్టారు. ఆ తర్వాతి కాలంలో అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ ఇతర ఆలయాలు నిర్మించి కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చేసి కాకతీయ రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి గణపతి దేవుని కాలంలో త్రిపురాంతరకానికి సామంతుడుగా ఉన్నటువంటి త్రిపురాంగదేవ మహారాజు 1261వ సంవత్సరంలో ఈ యొక్క దుర్వాసపురాన్ని తాలూకాగా చేయడం జరిగింది. తాలూకాగా అనంతరం ఈ యొక్క కళ్యాణ చాళుక్యుల కాలంలో గర్భగుడి నిర్మించడం జరిగింది. అప్పుడు భీమలింగేశ్వరుడు అనే పేరు పెట్టడం జరిగింది. తర్వాత విజయనగర రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజ్య విస్తరణ జరిగి ఈ ప్రాంతానికి వచ్చి కొన్ని మనులు మాన్యాలు కూడా వసంగడం, వెంకటపతి దేవరాయల కాలంలో పక్కనే లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. అప్పుడు వచ్చేసి మహావైభవపేతంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అయితేనేమి సీతారాముల విగ్రహాలను 1608వ సంవత్సరంలో ఇంబడి వసంతరాలు అనేటువంటి ఈయన ఈ యొక్క శ్రీలంక నుంచి సీతారామ లక్ష్మణ విగ్రహాలను కూడా తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. కోదండరామాపురం, అది కోదండరామాపురం, దుర్వాసపురము. ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఎదురుగా స్థలం వచ్చేసి నీలకంఠరావుపేట. శ్రీకృష్ణదేవరాయల కాలం తర్వాత 17వ శతాబ్దంలో ఈ ప్రాంతమంతా టిప్పు సుల్తాన్ ఏలుబడిలోకి వచ్చింది. కుతుబ్ షాహీలు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. దుర్వాసపురంలో అప్పటి రాజుల మధ్య యుద్ధం జరిగి భయానక వాతావరణం ఏర్పడింది. దీంతో భయపడ్డ ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి పక్కనే ఉన్న మరో ప్రాంతానికి వలస వెళ్లి కొత్త దుర్వాసపురం ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలో బ్రిటిష్ పాలకులతో కుతుబ్ షాహీలకు ఏర్పడ్డ ఒప్పందం కారణంగా దుర్వాసపురం ఉన్న ప్రాంతాన్ని నిజాం నవాబులు బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు కడప జిల్లాను ఏర్పాటు చేసి దుర్వాసపురాన్ని దువ్వూరుగా మార్చారు. తర్వాత 1780 ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతాన్ని టిప్పు సుల్తాన్ ఏలుబడికి రావడము, అంటే నవాబుల పాలన రావడము, హైదరాబాద్ గోల్కొండను కుతుబ్ షాహీలు పరిపాలన చేయడము, గండికోటకు మీర్ జుమ్లా రావడము, ఈ దుర్వాసపురాన్ని తాలూకాను వాళ్ళు స్వాధీనం చేసుకోవడం నవాబుల పాలన కాలంలో. ఆ 1780 ప్రాంతంలో బనగానపల్లి నవాబులు, ఆదోని నవాబులు, దువ్వూరు నవాబుల మీద యుద్ధం జరిగింది. అంటే దుర్వాసపురం నవాబుల మీద యుద్ధం చేస్తే దుర్వాసపురం నవాబులు ఓటమి చెంది ఇప్పుడు కూడా మన ఆంజనేయ స్వామికి ఎదురుగా నవాబు సమాధులు ఉన్నాయి. అక్కడ కుమ్ముద్బతి నది తీరంలో ఈ ఆంజనేయ స్వామికి మధ్యలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ నవాబులు ఓడిపోవడం చేత హత్య జరిగి అనేక రక్తపాతం జరిగి ఆ భయప్రాంతులైనటువంటి ప్రజలు ఇక్కడ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయటికి కొత్తగా నిర్మించుకున్నారు. అదే కొత్త దువ్వూరు అంటే దుర్వాసపురం, పాత దుర్వాసపురం. బ్రిటిష్ వారు 1808వ సంవత్సరంలో థామస్ మన్రో ఈ ప్రాంతానికి వచ్చి ఈ నవాబుల పాలన అంతమొందించి బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగింది. అంటే హైదరాబాదు నవాబు వచ్చేసి ఈ బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చినాడు. కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలను 4 జిల్లాలను దత్తత అంటే సీడెడ్ అంటే బ్రిటిష్ వారికి ఇచ్చారు, మీరు పరిపాలన చేసుకోండి అని. అప్పుడు బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఈ గడప దేవునికి గడపగా ఉన్నటువంటి ప్రాంతానికి కుడపగా
అంటే కుడప జిల్లాగా చేసి అప్పుడు ఈ ప్రాంతాన్ని ఈ దుర్వాసపురాన్ని కూడా దువ్వూరుగా పిలిచినారు. దుర్వాసపురం కాస్త దువ్వూరుగా మారిన వైనంపై మరో కథనం కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. శిథిలమైన పాత దువ్వూరు ప్రాంతంలో దాదాపు 1000 సంవత్సరాల క్రితం పచ్చని పొలాలు, అలాగే గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా ఉండేవారు. ఆ సమయంలో ఊరూరా తిరుగుతూ నాట్యం చేస్తూ భిక్షాటన చేసే ఓ కుటుంబం దుర్వాసపురానికి వచ్చిందని, ఆ సమయంలో గ్రామంలోని నవాబు అనుచరుడు నాట్య కళాకారిణి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో ఆమె పెట్టిన శాపం కారణంగా దుర్వాసపురం నాశనమైందని, అందుకే కొత్త దుర్వాసపురం ఏర్పడిందని, అదే ఇప్పటి దువ్వూరు అంటారు. అయితే ఈ కథనానికి ఎలాంటి ఆధారాలు లేవని, అది కల్పితం మాత్రమే అని చెప్తారు పూర్వీకులు. దొమ్మరసానిని గ్రామం వదిలి వెళ్ళాలని అందరూ బహిష్కరించాలని చెప్పేసి ఆయన చాటింపు చేయడం జరుగుతుంది. దీంతో ఆ గ్రామస్తులు ఎవరే కానీ ఆమెకు పట్టెడు అన్నం పెట్టడం కానీ నీరు ఇవ్వడం కానీ జరగదు. కోపితులై ఆ యొక్క గ్రామస్తులను ఈ గ్రామం సర్వనాశనం అయిపోగాక ఇటువంటి మానవతావత్వం లేనిటువంటి వ్యక్తుల మధ్య జీవించలేమని చెప్పేసి ఆ దొమ్మరసాని ఆ దువ్వూరు గ్రామానికి ఆమె శాపం పెట్టిపోయినట్టు ఈ దువ్వూరు గ్రామంలో నాశనం కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంతో కాలానుగుణంగా ఆ దువ్వూరు గ్రామం అనేదంతా కూడా శిథిలావస్థకు చేరుకొని నాశనమైపోవడం మనకు తెలిసిందే. కొంతమంది పూర్వీకులు పెద్దలు ఇక్కడ దొమ్మరసాని అనేటువంటి ఆమె నాట్యగత్తు ఉన్నింది, ఇక్కడ ఉన్నటువంటి నవాబు అనేటువంటి ఒక ఆయనకు ఇద్దరికి పోటాపోటీ మాట పెరిగి ఆమె ఈ యొక్క ప్రాంతము జిల్లేడు మల్లేడు ములుసుగాక అని చెప్పి అంటే ఆమెకు నీరు అందివ్వకపోతే ఆమె శాపం పెట్టింది, అందుకు ఈ యొక్క దుర్వాసపురము పతనమైందని కొంతమంది పెద్దలు చెప్పుకుంటున్నారు. కానీ వాటికి మాటల రూపంలో చెప్తున్నారు, కానీ వ్రాతములు కానీ శాసనాలు కానీ ఈ కైఫియత్తులు కానీ ఎక్కడ కూడా ఆ ప్రస్తావన మనకు ఇంతవరకు కనిపించలేదు. మనకు యాక్చువల్గా నిజంగా ఈ నవాబులకు బనగానపల్లి, ఆదోని, దువ్వూరి నవాబులకు 1780 క్రీస్తుకు 1780 సంవత్సరంలో ఇక్కడ యుద్ధం జరిగి యుద్ధంలో పతనమై ఆ రక్తపాతం ఇక్కడ ఓడికుండింది. కాబట్టి రక్తపాతం అంటే పరమేశ్వరుడు దేవతలు సంచరించినటువంటి స్థానంలో శుభం జరగాలి కానీ అశుభం జరగకూడదు. కాబట్టి అశుభం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతము ఈ గ్రామాలు పతనమై వేరుగా కొత్తగా దుర్వాసపురం నిర్మించుకున్నారు. నిజంగా దువ్వూరు కాదు, దుర్వాసపురం. ప్రస్తుతం ఉంటున్న కొత్త దువ్వూరు కేంద్రానికి 1 కిలోమీటర్ దూరంలో పాత దువ్వూరు గ్రామం ఉండేది. బ్రిటిష్ పాలనకు ముందే పాత దువ్వూరును వదిలి కొత్త దువ్వూరుగా ఏర్పడ్డ గ్రామంలో బ్రిటిష్ హయాంలో అభివృద్ధి మొదలైంది. పూర్వం గ్రామంగా ఉన్న దువ్వూరు నేడు పట్టణంగా రూపాంతరం చెందింది. బ్రిటిష్ వాళ్ళు మన యొక్క దేశాన్ని పరిపాలించడం, క్రమేణా ఇక్కడి నుంచి మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉండగానే ఆ యొక్క పాత దువ్వూరు శిథిలావస్థకు చేరుకోవడం, నూతనంగా ఈ దువ్వూరుకు 1 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనుగా ఉండడంతో ఒక్కొక్కరు వచ్చేసి కొత్త దువ్వూరులో ఇక్కడ కూడా అది పాత దువ్వూరు, ఇది కొత్త దువ్వూరు అని చెప్పేసి ఇక్కడ ఈ కొత్త దువ్వూరును నిర్మించుకుంటూ ఈరోజు ఎంతో ఒక పెద్ద ఊర్లా ఈరోజు దాదాపుగా 15-18 వేల మంది జనాభా గల ఊరుగా మారిపోవడం. కాలక్రమేణా దువ్వూరు బనగానపల్లె నవాబుల ఆధీనంలోకి వెళ్ళింది. వారి సారథ్యంలో చాలా ఏళ్ల తర్వాత పాలెగాండ్లు పరిపాలిస్తూ వచ్చారు. బ్రిటిషు పాలనలో తాలూకా కేంద్రంగా విరాజిల్లిన దువ్వూరు గ్రామం కడప, కర్నూలు జిల్లాల మధ్య వర్తక వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది. పాలెగాళ్ల కాలంలో అప్పటి నొస్సం పాలెగాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషు పాలకులకు ఎదురు తిరుగుతాడు. దీంతో ఆగ్రహించిన ఆంగ్లేయులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అరెస్ట్ చేసి గ్రామానికి సంకెళ్లతో తిప్పుతూ శిక్షిస్తూ దువ్వూరుకు కూడా తీసుకొచ్చారని చరిత్ర చెప్తోంది. భవిష్యత్తులో మరెవరూ కూడా బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరగకుండా ఉండేలా భయభ్రాంతులకు గురి చేయాలన్న ఉద్దేశంతో హింసించి చంపేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బనగానపల్లి వద్ద ఉయ్యాలవాడలో ఆయన్ను బందికారులకు తీసుకొని ఆ యొక్క ప్రజలను భయభ్రాంతులు చేయాలని, హిందూ మతాన్ని విద్వేషింపజేయాలనే సంకల్పంతో ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గ్రామాన్ని తిప్పుతూ వాళ్ళకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ యొక్క హిందూ ప్రచారాన్ని కానీ భారతదేశంలో భారతీయతను సంస్కృతిని ఎవరైతే వెల్లడిస్తారో వారికి అందరికీ ఇదే శిక్ష పడుతుందనేసి వాళ్ళు భయభ్రాంతులు చేస్తూ ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కూడా సంకెళ్ళు వేసి దువ్వూరు గ్రామ ప్రాంతంలోని ఇప్పటికీ కూడా ఆ యొక్క ఆనకట్ట వద్ద నుండి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. దువ్వూరు తాలూకా ఆఫీస్ అని, అక్కడ ఆయన్ను నిలబెట్టి ఆయన్ను అందరూ చూసే దువ్వూరు ప్రజలంతా చూసేటట్టుగా భయభ్రాంతులు చేసి తర్వాత ఆయన్ను హతమార్చినట్టు తెలుస్తోంది. పాత దువ్వూరులో పెద్ద కోట ఉండేది. అప్పటి పాత దువ్వూరు గ్రామంలో వీధికి ఓ కొలను, ఇంటికో బావి ఉండేవి. నీటికి ఏమాత్రం కొరత లేని సమృద్ధ జలాలతో వెలిసిల్లిన దువ్వూరు
కాలక్రమంలో కనుమరుగు కావడం, అక్కడ సాక్ష్యంగా మనకు కొన్ని కొలనులు, అప్పుడు వాడిన రోళ్లు దర్శనమిస్తాయి. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని కోటగోడ అని పిలుస్తూ ఉంటారు. చరిత్ర ముగిసిన, కోటగోడలు కూలిన, దుర్వాస మహాముని పేరుతో ఏర్పడిన పాత దువ్వూరు స్థానంలో ప్రస్తుతం ఏర్పడిన కొత్త దువ్వూరు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.